హలో నమస్తే. తెలంగాణ తెల్లాపూరులో సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ అనే ప్లేస్లో పూలే గారి యొక్క విగ్రహాన్ని పడగొట్టారు. పూలే విగ్రహం పడగొట్టారండి. ఎందుకు పడగొట్టారు తెలియదు, ఎవరికి తెలియదు. పూలే గారి విగ్రహాన్ని పట్టపగలు 20 మంది వెళ్ళి పగలగొట్టారు. పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 20 మందిని అదుపులోకి తీసుకుంటే ఇప్పుడు 2 వర్షన్లు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడైతే అంబేద్కర్ వాదులు పూలే విగ్రహాలు పెట్టేది ఎవరు? పూలే, పెరియారు, అంబేద్కర్ ఇట్లా విగ్రహాలు పెట్టేది అంబేద్కర్ వాదులు. బడుగు బలహీన వర్గాలు పెడతారా? పూలే గారు, ఈ అంబేద్కర్ వాదులు. ఓకే, సో ఇప్పుడు అది పడగొట్టింది ఎవరు అని అంటే వీళ్ళు ఎవరిని అంటున్నారు? హిందుత్వవాదులు పడగొట్టారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పడగొట్టారు అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి దళిత సంఘాలు ఇవన్నీ పూలే గారి విగ్రహానికి సంబంధించి. వాళ్ళేం మాకు సంబంధం లేదు, మేము పడగొట్టలేదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఓకే, పోలీసులు అరెస్ట్ చేసిన 20 మందిలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి మాకు సంస్థకి సంబంధం లేదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళ 20 మందిలో ఒక వ్యక్తి ఆర్ఎస్ఎస్ ఉన్నాడని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న గొడవ, వీళ్ళిద్దరికీ ఆర్ఎస్ఎస్ ప్లస్ దళితవాదులు జరుగుతున్న గొడవ పూలే గారి విగ్రహం, సంగారెడ్డి జిల్లా పూలే గారి విగ్రహం పడగొట్టిన దగ్గర. ఓకే, సో అది సంగతి. మరి పోలీసులేమో అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అంటారు. ఏ పార్టీకి సంబంధించి ఊరికే ఎందుకు పడగొడతారు? ఇప్పుడు అంబేద్కర్ గారి ఇప్పుడు హిందూ యొక్క గుడులు పడగొట్టారని ఎవరి మీద అనుమానం వచ్చింది? ముస్లిమ్స్ మీద అనుమానం వచ్చింది. ఎందుకు? ఎవరు కూడా ఇప్పుడు హిందువులు కూడా పడగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? వాళ్ళే అట్లా ఆలోచిస్తారు కదా, ఇది పడగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లింలు కానీ, నాస్తికులు కానీ, లేదంటే వాళ్ళే కదా పడగొడతారు, హిందువులు పడగొట్టరు కదా గుడుల్ని. కాబట్టి వాళ్ళ మీద అనుమానం వచ్చింది, అవునా? అలాగే చర్చిలు పడగొట్టారని ఎవరి మీద అనుమానం వచ్చింది? క్రిస్టియన్స్ పడగొట్టరు కదా, ఏ ముస్లిమ్స్, హిందువులు, నాస్తికులు ఎవరో పడగొట్టుంటారని అనుమానం వచ్చింది. అలాగే మసీదులు పడగొడితే ఎవరి మీద అనుమానం వచ్చింది? క్రిస్టియన్స్, హిందువుల మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు పూలే గారి విగ్రహాన్ని పడగొడితే ఎవరి మీద అనుమానం వచ్చింది? ఆయనకు వ్యతిరేకంగా ఉండేది ఎవరు అని ఆలోచిస్తారు కదా. అలా ఆలోచించే వీళ్ళు హిందుత్వ సంఘాలు పడగొట్టుంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు పడగొట్టారని పోలీసులు చెప్పలే, బట్ వీళ్ళ ఊహిస్తున్నారు దళిత సంఘాలు వీళ్ళన్నీ ఎవరు హిందుత్వ సంఘాలు పడేసి ఉంటారని. ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ పూలే? పూలేతో ఏంటి సమస్య వీళ్ళకి? పూలే గారు ఏం చేశారు మీకు తెలుసు కదా. అంబేద్కర్ ఏం చేశాడు, పెరియార్ ఏం చేశాడు, పూలే గారు ఏం చేశారు? వీళ్ళు మూఢాచారాలని, మూఢనమ్మకాలని, ఆడపిల్లని చదువు చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలని, థీరీలని, ఆచారాలని ఇవన్నిటిని కూడా వ్యతిరేకించాడు పూలే గారు. కాబట్టే కదా పూలే గారి మీద మన సినిమా తీస్తుంటే గొడవ చేశారు, చాలా కట్ చేశారు సినిమాలు అవి. పూలే సినిమా మీద ఎవరు చేశారు? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి ఆరోపణలు సినిమా మీద, పూలే సినిమా మీద. ఇప్పుడు పూలే విగ్రహాన్ని పడగొట్టారంటే ఎవరి మీద అనుమానం వచ్చింది? బీజేపీ వాళ్ళ మీద అనుమానం వచ్చింది. అంటే బీజేపీ కాకపోవచ్చు, బీజేపీ వెనక పక్కన ఉన్నటువంటి హిందుత్వ సంఘాల మీద అనుమానం వచ్చింది. సో ఇప్పుడు మరి దళితులకి అదే అనుమానం వచ్చింది, వాళ్ళ మీదనే వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమి యూట్యూబ్లో పెడుతున్నారు ఏమని? ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఛానల్స్ వీళ్ళందరూ మేము చేయలేదు, ఇది మా మీద వేస్తున్నారు అన్యాయంగా అని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. యూట్యూబ్కి సంబంధించిన అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏమంటారు యూట్యూబ్ ఛానల్ మొత్తం డిఫెండ్ చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదని. ఓకే, పోనీ అదేమన్నా రహస్యంగా జరిగినది, పట్టపగలు పబ్లికే వెళ్ళి పడగొట్టారు, వీడియోలు సోషల్ మీడియాలో తిరిగినాయి. ఇంకొక వర్షన్ ఏంటంటే, సెకండ్ వర్షను ఛత్రపతి శివాజీ మీద ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం పెడదాం అనుకుంటున్నారంటే అక్కడ పూలే గారి విగ్రహం పెట్టారు. సో కాంపిటీషన్, ఇప్పుడే ఛత్రపతి శివాజీకి పూలే గారికి కాంపిటీషన్. ఇద్దరు మహారాష్ట్ర వాళ్ళే. ఇప్పుడు పూలే ప్లస్ ఛత్రపతి శివాజీ కాంపిటీషన్ ఏంటి? వాళ్ళిద్దరిలో ఎవరు గ్రేటు అంటే ఎవడు వర్షం ఆడుకుంటుంది. రాజులు యుద్ధాలు కోరుకునే వాళ్ళు, యుద్ధాలు, ఆధిపత్యము, రాజరికము, పక్క వాళ్ళ మీద దండెత్తడము, దాడించడము, యుద్ధం చేయటము, కత్తి యుద్ధం చేయటము, అది నచ్చినోడికి
ఆ ఆలోచన ఉన్న వాటికి ఛత్రపతి శివాజీ నచ్చుతారు. ఓకే. సమాజము, మానవత్వము, వివక్షను తీసేయటం, ఆడపిల్లలకు చదువు చెప్పటము, అందరిని పైకి తీసుకురావటం, సోషల్ జస్టిస్ నచ్చిన వాటికి పూలే గారు నచ్చుతారు. ఎవరి వర్షం వాళ్ళదే. నీ మైండ్ని బట్టి ఎవరు నచ్చుతారు అనేది. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ అంటే ఏమని, శివాజీ ఫోటో అది పెట్టాలా లేదా పూలే గారి విగ్రహం పెట్టాలని గొడవ దగ్గర అయిందని చెప్పి సెకండ్ వర్షన్ రన్ అవుతుంది అక్కడ. ఓకే. సో పూలే గారు వీళ్ళకి వ్యతిరేకం అంటే ఇంక వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు పూలే గారు వాళ్ళకి వ్యతిరేకమే. ఎందుకంటే మతాన్ని వ్యతిరేకించినప్పుడు, మతాచారాన్ని వ్యతిరేకించినప్పుడు పూలే గారు వీళ్ళని శత్రువుగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ పూలే గారిని, అంబేద్కర్ని, పెరియార్ని వాళ్ళు ప్రశ్నించారు కదా. ప్రశ్నించారు కాబట్టి వాళ్ళకి శత్రువుగా చూస్తారు పూలే గారిని. పోనీ ఛత్రపతి శివాజీ ఏమన్నా వీళ్ళ మనిషి అంటే అది కూడా డౌటే. ఛత్రపతి శివాజీ మా మనుషులు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు మా వాళ్ళని చెప్పు. వీళ్ళతో సమస్య ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. వల్లభాయ్ పటేల్ మావాడని చెప్పుకుంటారు. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూరు, చటోపాధ్యాయ వాళ్ళిద్దరూ కాంగ్రెస్ వాళ్ళే. చటోపాధ్యాయ మావాడు, మీ ఏమంటారు ఠాగూర్ మీ వాడు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళకి నాయకులు లేరు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ పెట్టింది 1980లో బీజేపీ పెట్టారు. స్వతంత్రంలో వాళ్ళ యొక్క రోల్ లేదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని ఒకరిని బీకాలన్నమాట. ఒకరిని బీకుతున్నారు, మావాడు అని చెప్పుకుంటున్నారు అనమాట. ఇద్దరు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఛత్రపతి శివాజీ అక్కడ ఎవరో మహారాష్ట్రలో ఏమైనా ఉంటే ఛత్రపతి శివాజీ మావాడు. అతను యాక్చువల్గా ఛత్రపతి శివాజీ అక్కడ నిజం మాట్లాడితే ఛత్రపతి శివాజీ అక్కడ అతని కింద పనిచేసే వాళ్ళు చాలామంది ముస్లింని పెట్టుకున్నాడు. శివాజీ దగ్గర పనిచేసే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు చాలామంది అడ్మినిస్ట్రేషన్లో. ప్లస్ అతను అన్ని మతాలని కమ్యూనల్ హార్మనీ క్రియేట్ చేస్తాడు ఛత్రపతి శివాజీ. గొడవ పెట్టలేదు కమ్యూనిటీ మధ్య. బట్ ఇప్పుడు అతను పెద్ద హిందుత్వవాదిగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసి ఛత్రపతి శివాజీని వీళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు గెలిచారు. ఆల్రెడీ ఎన్నికలు గెలిచారు కదా, ఛత్రపతి శివాజీ పేరు మీద ఎన్నికలకు వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఓకే. ఇప్పుడు అదేమైనా ట్రై చేస్తున్నా తెలంగాణలో? ఇప్పుడు ఈ గొడవ ఎందుకు? సంగారెడ్డి తల్లాపూర్లో పూలే వర్సెస్ ఛత్రపతి శివాజీ గొడవ పెట్టింది ఎందుకు? అక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి? అక్కడ ఏమన్నా అంటే అసలు ఎందుకు ఆ గొడవ ఏంటి? అసలుకి 2 విగ్రహాలు పెట్టవచ్చు కదా ఒకే చోట. అక్కడ శివాజీ విగ్రహం, ఇక్కడ పూలే గారి విగ్రహం పెట్టవచ్చు కదా. లేదంటే ఒక విగ్రహం వేరే దగ్గర ఒక దగ్గర పెట్టవచ్చు కదా. వై దిస్ కన్ఫ్లిక్ట్? పోయి పూలే గారి విగ్రహాన్ని పడగొట్టేంత కన్ఫ్లిక్ట్ ఏంటి? ఓకే. సో ఇది జరిగింది అంటే ఇప్పుడు ఏమంటారు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక కాంట్రవర్సీ ఇది. తల్లాపూరు సంగారెడ్డిలో పూలే గారి విగ్రహం దగ్గర గొడవ అవుతుంది. వీళ్ళేమో సోషల్ మీడియాలోనే పోలీసులు పట్టుకున్న పోలీసులు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి పార్టీలకి మతాలకు సంబంధం లేదు, వీళ్ళెవరో పడగొట్టారు, వాళ్ళ మీద మీ అరెస్ట్ చేసి కేసులు పెట్టామని చెప్తున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వీళ్ళు ఒకరినొకరిని దూషించుకుంటున్నారు. దళిత సంఘాలు ప్లస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు పడగొట్టారని, వీళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళతో దూషించుకున్నారు. అదే సంగతి. ఓకే. ఎనివే థ్యాంక్ యూ. నమస్కారం.